బిఎన్బి టీవీ ప్రేక్షకులకి నమస్కారం, స్వాగతం. ఈ రోజున ఒక ముఖ్య అంశం మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఉన్నది. ఏంటంటే తెలంగాణలో ఉచిత బస్సులు చేయడం రేవంత్ రెడ్డి చేసింది బాగానే ఉంది అని అందరు చెప్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ సిఇఓ అమ్మా తల్లా, దయచేసి మీరు ఎక్స్ప్రెస్లు ఎక్కబాకండి అమ్మా, మీకు దండం పెడతాం, దగ్గర ప్రాంతాల వాళ్ళు పల్లి వెలుగులో ఎక్కండి అని చెప్పి వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. ఇదంతా ఒక విధానం. కానీ ఇది పక్కన పెట్టేద్దాం. ఇది మెయిన్ అయితే అవ్వచ్చు, ఇది మెయిన్ సబ్జెక్టే కావచ్చు, కానీ దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కాదు విషయం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో జరిగేది ఏమిటి? ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్కి కండక్టర్కి మధ్య గొడవ పెట్టేస్తున్నారు ఈ ఆడవాళ్ళు. మనకు ఒక నానుడు ఉంది, 100 మంది మగాళ్ళు ఒక కప్పు కింద ఉండొచ్చు కానీ 3 కప్పులు ఒక కప్పు కింద ఉండలేవు అనేది ఒక నానుడు ఉంది. మన అతి పురాతనమైన శాస్త్రం. అది నిజమే 100% అని చెప్పడానికి ఇక్కడ ఆస్కారాలు ఉన్నాయి. మీరు గమనించారు లేదో, ఒక ఇంట్లో ఒక తల్లి ఒక కూతురు ఉంటే ఒక రకంగా ఉంటుంది. మూడోది కోడలు వచ్చింది అనుకోండి, ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోతాయి యుద్ధాలు. ఏమి ఉండదు అక్కడ, యుద్ధమేమి ఉండదు. చుట్టుపక్కల వాళ్ళకి పండగ, వీళ్ళ ఇంట్లోనేమో కడుపు ఎండుక. అది ఆ విధానంలోనే ఆర్టీసీలో ఇప్పుడు మనం నిన్న భద్రాచలం ఆర్టీసీ బస్సులో నేను సీటు ఆపితే నువ్వు ఎందుకొచ్చి కూర్చున్నావు, నేను సీట్ ఆపితే నువ్వు ఎందుకు వచ్చి కూర్చున్నావు, నా కొడుకు కూర్చుంటే నా కొడుకు మీద కూర్చుంటావేంటి, నా కొడుకు సీట్ ఇవ్వేంటి, నా కూతురు కాదా, నా కూతురు కూర్చుంది, నా కూతురుని లేపేస్తానంటావేంటి, ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలా, నా కూతురు ఆడపిల్ల కాదా? అని అక్కడ ఏమీ లేదు. చిన్న ఇష్యూ దాన్ని పెద్ద ఇష్యూ అయిపోయి గంట సేపు, మీరు నమ్ముతారా, గంట సేపు బస్సు ఆగిపోయింది. అది ఇక్కడ ఆడవాళ్ళు చేసే పని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఆ మహాలక్ష్మిని మీ ఇంట్లో పెట్టుకోండి, కావాలంటే ఆ పథకాన్ని తీసి ఆపేస్తే చాలా బెటర్. ఆ పథకం ఆపుకుంటే బెటర్. ఆ బస్సులు ఉచితం అనేది చాలా కష్టం. ఏదో ఒక సిస్టమ్ మారిస్తే కానీ, దానికి రూపురేఖలు మారిస్తే కానీ దానికి ఒక సిస్టమ్ రాదు. ఇప్పటికీ మీరు ప్రారంభించి నెల కూడా కాలేదు, ఎన్ని గొడవలు, ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని గొడవలు అవుతున్నాయి. మీకు అర్థం అవుతుందా? అర్థం చేసుకోండి. అది ఆ పథకం ఒక గొప్పతనం. ఎందుకంటే మగవాళ్లతో సమానంగా స్త్రీలని కోర్టులు చెప్తున్నాయి కానీ ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్లే, వాళ్ళ బుద్ధులు పోవని వాళ్లే నిరూపణ చేసుకున్నారు. ఆడవాళ్ళకి ఆడదే శత్రువు, ఆడదానికి ఆడదే శత్రువు అని పాత నానుడు దాన్ని మళ్ళా రుజువు చేస్తారు. కాబట్టి
అమ్మలారా, చెల్లుళ్ళారా, అక్కలారా, కొట్టుకోకండి, కలిసి ప్రయాణం చేయండి, కలదు సుఖం అన్నారు. దయచేసి సహకరించుకోండి ఒకరికొకరు. ఇదే మా విన్నపం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.